నిన్న రాహుల్ గాంధీ ఇక మాట్లాడితే ఎట్లున్నదని అంటే నిన్న కంప్లీట్గా ఆయనని ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే దిస్ విల్ బి ది ఎక్స్పోజ్ ఆఫ్ ది సెంచరీ. కంప్లీట్గా చెప్పాలనంటే ఎక్స్పోజ్ ఆఫ్ ది సెంచరీ. ఎందుకంటే ఆయన ఏదైతే అక్విజిషన్స్ చేసిండు, మల్టిపుల్ ఓటింగ్ ఫ్రాడ్స్ అని అన్నాడు, బిడ్డ ఎవిడెన్స్ ఏది అని అంటే నోట్లో ఇంత పెద్ద గడ్డ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు గడివిక. ఎందుకు అని అడిగితే ఇక కొంతమంది చిల్లర నా కొడుకులు మనకు కమెంట్లు పెడతా ఉంటారు. అఫ్కోర్స్ మనం పట్టించుకోము, అది వేరే విషయం. కానీ ఏదో కొన్ని స్లిప్పులు తీసుకొని వచ్చిండు, ఏవో కొన్ని పేర్లు తీసుకొని వచ్చిండు. ఇదంతా ఇమాజినేషన్ స్టోరీ. రాహుల్ గాంధీ బయటికి రా, నీ మాయాసభలకి బయటికి రా. నీ మాయాసభ, రాహుల్ సభ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ మీద నిజంగా చెప్పాలంటే సిరీస్లకి ఇక ఏక్తా కపూర్ చచ్చిపోవాలి చేయలేక, అంత పెద్ద సిరీస్ అవుతుంది. నిన్ను టిప్పని చేయాలనంటే మాకు ఇంకా బోరు కొడుతున్నది. ఇక ఎన్నిసార్లు నిన్ను టిప్పని చేస్తాం? ఒక స్టేజ్ వచ్చినాక ఒక మనిషికి మెచ్యూరిటీ రావాలా? ఇంత పెద్ద వయసు వచ్చినాక కూడా మెచ్యూరిటీ వస్తలేదని అంటే ఎట్లా? ఆధారాలు పెట్టకుండా లొల్లి పెట్టుడేందబ్బా? నాకు అర్థం కాదు. ఎవడ జెండా నువ్వు దేశంలో పెడుతున్నావు అని అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్. యుద్ధం నీ ధర్మం, నువ్వు యుద్ధం చేయి రాహుల్ గాంధీ, మీ వెనకాల మేము కూడా నిలబడతాం. కాకపోతే ధర్మబద్ధంగా చేయి కదా, అట్లీస్ట్ ఆధారాలనే పెట్టు కదా.